నమస్తే. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి మందగించడం సహజం. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మతిమరుపుతో సతమతమవుతున్నారు చాలా మంది. అయితే జ్ఞాపక శక్తి తగ్గడం, తరచూ విషయాలను మర్చిపోవడం వంటి సమస్యలను కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులుగానే మనం చూస్తాం. కానీ ఇవే మునుముందు రాబోయే గుండెపోటుకు లేదా పక్షవాతానికి ముందస్తు హెచ్చరికలు కావచ్చు అని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సాధారణంగా గుండె జబ్బులు వచ్చిన తర్వాత మెదడు సామర్థ్యం తగ్గుతుంది అంటారు వైద్యులు. గుండెపోటు లేదా గుండె వైఫల్యం సంభవించడానికి సుమారు 3 నుంచి 8 ఏళ్ల ముందు నుంచే వృద్ధుల్లో విషయ గ్రహణ సామర్థ్యం వేగంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. తెలిసిన ప్రాంతాలలోనే తిరగడానికి ఇబ్బంది పడడం, ఆలోచనలు సక్రమంగా సాగకపోవడం, తరచూ తికమక పడడం, మాట్లాడేటప్పుడు పదాల కోసం వెతుక్కోవడం, విషయాలను విశ్లేషించే వేగం గణనీయంగా నెమ్మదించడం లాంటి లక్షణాలు వీరిలో కనిపిస్తున్నాయి. విషయ గ్రహణ సామర్థ్యం క్షీణించడం అనేది గుండె జబ్బులకు తొలి సూచికగా భావించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రాణాపాయ స్థితిని నివారించే అవకాశం ఉంటుంది అని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి జ్ఞాపక శక్తిలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.